నాకు కొన్ని శ్వాసకోశ సమస్యలున్నాయి. కొన్ని శానా ఇబ్బందులున్నాయి, తక్లీఫ్‌లున్నాయి, అనారోగ్య సమస్యలున్నాయి. నా గుండెల సామాన్లు కొన్ని దెబ్బతిన్నాయి. నాకీడ వైద్యం సక్కగా అయితలేదని చెప్పి గుడివాడ దగ్గర నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ దగ్గర నుంచి బొంబాయికి పోయి అటునుంచి అమెరికాకు పోదామని చూసినటువంటి కొడాలి నాని సార్‌కు పోలీస్ పెద్ద సార్లు చెక్ పెట్టిండ్రయ్యా. మరి పేపర్ ఎవరు లీక్ చేసిండ్రో ఏందో తెలవదు గానీ అమెరికాకు పోదామనుకున్నటువంటి కొడాలి నాని సార్కు లుకౌట్ నోటీసులను అయితే జారీ చేసిళ్ళు పోలీసు పెద్ద సార్లు. మరి వార్త తెచ్చినా కదా మొత్తం ఇప్పుడే చెప్పుకుంటే ఎట్లుంటుంది పురాగా అది కూడా చూడాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక మాజీ మంత్రి కొడాలి నాని అంటే చాలా తక్కువ మందికి తెలుసు కానీ బూతుల మంత్రి అంటే మాత్రం ప్రతి ఒక్కరు టక్కున గుర్తుపడతారయ్యా. ఇక ఈ పెద్ద మనిషికి ఇప్పుడు ఒక షాక్ తగిలినట్టే అయ్యింది. ఇక మాజీ మంత్రి వైసీపీ లీడర్ గా పేరు పొందినటువంటి కొడాలి నాని మీద పోలీసులు లుకౌట్ నోటీసులను సుతం జారీ చేసిళ్ళు. ఇంకా ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లు ఓడరేవులకైతే అందినాయి. మరి ఒక్కసారి కొడాలి నాని పంచాయతీ ఏమయ్యా, ఆయన మీద ఉన్న కేసులు ఏమేమో ఒక్కసారి మనం పరిశీలన గనక చేసుకుంటే రైతు మోసే కేసుల జైలు శిక్ష ఖరారవ్వడు, శానా కేసులల్లో నిందితుడిగా ఉండుతోని ఆయనకు పాస్పోర్టును అయితే జారీ చేయలేదు. అయితే హైదరాబాదు చిరునామాతోని పాస్పోర్టును పొంది ఉంటాడనే డౌట్ అనుమానాలు కూడా పోలీసు పెద్ద సార్లకు వస్తున్నాయి. అమెరికాకు పరారయ్యే అవకాశం లేకపోలేదనే డౌట్ కూడా గట్టిగానే కూడుతున్నారట పోలీసు సార్లకు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలల్లా నాని మీద ఇప్పటికే బాగా కేసులు అయితే ఉన్నాయి. వాలంటీర్ల మీద బలవంతంగా రాజీనామాలు చేయించుడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధన చేసి నాని ముందస్తు బెయిలు పొందిండు. వీటన్నిటి గురించి ఇక గుడివాడ మండలం ముల్లాయి పాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతోని కోట్ల రూపాయల దోపిడీ చేసిన వ్యవహారంలో కూడా కేసులు నమోదైన ఈ కొడాలి నాని మీద. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అయ్యగారి కేసుల చిట్టాలు మాత్రం బాగానే వెళ్తాయి, తెలిసినవి తోడితే ఇంకా ఈయన మీద కేసులు బాగానే వెళ్తాయి అనే టాక్ అయితే గట్టిగానే ఉన్నది. ఎందుకంటే ఈ కొడాలి నాని మీద ఇప్పటికే బాగానే కేసులు నమోదై ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆయనకి ఏదో గుండె జబ్బు వచ్చిందని చెప్పి అవస్థ పాలవుతున్నా రేపో మాపో పీకే తట్టే ఉన్నన్నంత భయాన్ని క్రియేట్ చేసేసరికి ఉన్నట్టుండి బొంబాయిలో ఉన్నటువంటి దవాఖానకైతే తీసుకుపోయి ఆ గుండెకు శస్త్రచికిత్స చేపించిండ్రంట. ఇక ఆపరేషన్ తర్వాత అమెరికా పోతాడనే ప్రచారం కూడా అయ్యింది. ఎందుకంటే అక్కడ ఏదో పెద్ద ట్రీట్మెంట్ ఉన్నదట, అక్కడ కూడా చేసుకుంటే పానం సేఫ్ జోన్లో ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడనే టాక్ కూడా వినబడ్డది. కాకపోతే చాలా మంది ఏమన్నారంటే ఇక్కడ నుంచి మెల్లగా బొంబాయిలో పడ్డాడు, బొంబాయిలో నుంచి మెల్లగా అమెరికాకు జంప్ అవుతాడు, ఇదంతా ఒక స్టంట్ అనేటోళ్ళు కూడా లేకపోలేదు. పాపం ఏదైనా కూడా అనారోగ్యం ఉన్నదని అన్నప్పుడు మనం కూడా నమ్మితే పాయే ఏమున్నదల్లా. ఇక అయితే ఇట్లా కొడాలి నాని మీద చాలా కేసులు ఉండుతూని ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా పోలీసు అధికారులు కొడాలి నాని మీద ఎల్ఓసిని జారీ చేసిండ్రయ్యా. ఇది ఇట్లా ఉంటే ఇక మొట్టమొదలు హైదరాబాద్ లో జాయిన్ అయిన కొడాలి నాని ఆ తర్వాత ముంబైకి ఉరికిండు. ఇక అక్కడ గుండెకు సంబంధన చేసినటువంటి ఆపరేషన్ గదే శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఏపీకి రాకుండా విదేశాలు గదే అవుట్ ఆఫ్ కంట్రీలకు పోవాలని చెప్పి చూస్తున్నాడు. అట్లా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నది. ఇక ఎందుకంటే ఆయన తోటి సహచర మిత్రులు పనిచేసిన వాళ్ళు చాలా మంది ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నాడు. నెక్స్ట్ కొడాలి నాన్నే టార్గెట్ చేస్తారు. ఆల్రెడీ ముందు వరుసలల్లా పోసాని కృష్ణమూర్తి, బోరుగడ్డ అనిలు, ఇంకా నందిగామ సురేష్ ఇసంటోళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరికి బెయిల్ వచ్చినాయి, ఇంకొందరు మంది కింద మీద తనకలాడుకుంటా బెయిల్ కోసం అరువులు దాచుకుంటా కూస్తున్నారు. ఇక ఈ ముచ్చట్లల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో, వాళ్ళకన్నా 90 రోజులు 100 రోజులకైతే బెయిల్ వస్తుందన్న నమ్మకం ఉన్నది. కానీ నేనన్న నోటి దూలకు, నేనన్న మాటలకు, నేను వాడినటువంటి భూతు పురాణాలకైతే ఇక బొక్కలకు పోయి మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితే లేదు పక్కాన అనుకున్నాడో ఏమో కానీ ఈ భయం మాత్రం ఆయన లోపల బాగానే ఉన్నదట. ఎందుకంటే అధికారం ఉన్నదని చెప్పి నరం లేని నాలుకకు పని చెప్తే మన పరిస్థితులు ఎట్లయితాయి, ఒకవేళ అధికారం కోల్పోతే మన బతుకులు ఎంత తల కిందులు అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ నాయకుల గ్రాఫ్ తెలిసిపోతుందని చెప్పి చాలా మంది కామెంట్లు, కౌంటర్లు ఎవరికి దోచినట్టు వాళ్ళైతే ట్వీట్లు చేస్తున్నారయ్యా. అయినా కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా, నోటు దూలతోని ఎందుకు అట్లా నోరు బారేసుకోవాలి, మళ్ళా తర్వాత లోపల ఇట్లా ఎందుకు బుగులు పడుకుంటే అనుక్షణం ప్రాణగండం అన్నట్టుగా భయపడాలి, బతకాలి అని కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక మొత్తానికైతే వైసీపీ లీడర్ అయినటువంటి కొడాలి నాని మీద పోలీసులు లుకౌట్ నోటీసులను అయితే జారీ చేసిండ్రు. ఇక మరి దీని తర్వాత పోలీసులు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో చూద్దాం.